భాషా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ సరస్వతి నగర్ నందు తెలుగు భాష ఔన్నత్యాన్ని వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా తెలియజేశారు. విద్యార్థులు అచ్చ తెలుగు వస్త్రధారణలో కనువిందు చేశారు. తెలుగు భాష సాహిత్యానికి ఎంతో ఔన్నత్యాన్ని కలగజేసిన శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవుల తెలుగువారి మన్నెం దొర, అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయనాన్ని ప్రదర్శించారు. అంతేకాక తెలుగువారి శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి నాట్యాన్ని విద్యార్థి వెన్నెల ప్రదర్శించి అందరినీ కనువిందు చేశారు. తెలుగు ఔన్నత్యాన్ని చాటే విధంగా చక్కటి నృత్యాలను ప్రదర్శించారు. అంతేకాక తెలుగు భాష ప్రాముఖ్యతను బహు చక్కగా విద్యార్థులు ప్రసంగించారు. విద్యార్థులు తెలుగు నాటక కవులైన కవిత్రయము నన్నయ్య, తిక్కన, ఎర్రన, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య, వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి వేషధారణలో అందరినీ అలరించారు. విద్యార్థులందరికీ తెలుగు ప్రాముఖ్యతను, తెలుగు వర్ణమాలలోని అందాలను, పద ఔన్నత్యాన్ని తెలుగు ఉపాధ్యాయురాలు రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు, మేనేజర్ అజయ్ సింగ్, ప్రిన్సిపాల్స్ మణిమాల, ప్రపూర్ణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.
మన్యం వీరులు కొన్ని ఊపిరి ఉన్నంత వరకు సీమకరణ శబ్దం భర్త కండంలోనే వినిపించాడు. సింహాలు గౌరవించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. వీరినైనా పిలిచి చంపగల మన్యగారిని తలుచుకుంటే ఈ ధరణకు త్రుటిలో మతులు గొడుగు లేకుండా చేయగలం. 3 నెలల బిడ్డకు కట్టుకొని స్వతంత్ర పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి మనకు విప్లవ స్ఫూర్తి. నెరడు తలుచుకుంటే నల్ల రాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం అంటే కదండి కళానికి. ధన్యవాదాలు. పలికేడిది భాగవతమట, పలికించేడి వాడు శ్రీరాము భద్రుండట. నే పలికిన భవహరముగునట, పలికెద వేరొండు గాల పలుకగనేలా. అంటే ఆహా ఏమి నా అదృష్టం, నేను పలికిన భాగవతం పరమ పవిత్రమైనది మరియు పలికించేవాడు శ్రీ కరుణామయుడైన శ్రీరామచంద్రుడు. అటువంటప్పుడు నేను వేరే కథలను ఎందుకు పలకడం? నేను భాగవతమే పలుకుతాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను తాళపాక అన్నమాచార్యుని. తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారులను. నన్ను అందరూ పదకవితా పితామహుడు అనే బిరుదుతో కీర్తిస్తారు. నేను గొప్ప వైష్ణవ భక్తుడను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనలను రచించాను. ధన్యవాదాలు.